with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా ముఠా మేస్త్రి. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది కోదండరామిరెడ్డి గారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే వహించింది పరుచూరి బ్రదర్స్. అయితే ఈ సినిమా స్టోరీ వచ్చేసి భూపతి రాజా గారిది. ఈ సినిమాలో ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. మన చిరంజీవి గారు, మీనా గారు, రోజా గారు, శరత్ సక్సేనా గారు వంటి వారు ఎందరో. 17th January 1993లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఒక సెన్సేషన్ గా నిలిచింది. లిటరలీ చెప్పాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే టైంకి నేను పుట్టాను కూడా పుట్టలేదు. బట్ లేటర్ ఆన్ నేను ఎప్పుడైతే ఈ సినిమాని చూడడం జరిగిందో నాకైతే చాలా నచ్చేసింది. ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది రాజ్ కోటి గారు. ఈ సినిమాలో 6 పాటలున్నాయి. అండ్ ఈ సినిమాలో నీ ఫేవరెట్ పాట ఏదనుష అంటే చెప్పడం కష్టమేనేమో. టైటిల్ ట్రాక్ అయినటువంటి ఈ పేటకు నేనే మేస్త్రి అని ఒక సాంగ్, అట్లానే అంజని పుత్రుడా, అమ్మో నేను పాడకూడదు గాని పాట అయితే మాత్రం భలే ఉంటది అసలు. అంటే నిన్ను దృష్టిలో పెట్టుకునే నేను పాడట్లేదన్నమాట, భయపడతావని చెప్పేసి. వెల్, ఈ సినిమాలో వాన గడియారంలో అనే ఒక పాట ఉంటదన్నమాట. సో అందులో చిరంజీవి గారు డ్రెస్సెస్ అప్ లైక్ అ బ్యాట్ మ్యాన్ అండ్ హీ డాన్సెస్ విత్ ద సాంగ్. ద బ్యాట్ మ్యాన్ రిలీజ్ కి 2022లో ఇంటర్నెట్ అంతా కూడా ఫుల్ సెన్సేషన్ అయిపోయింది ఆ లుక్ మాత్రం. చిరంజీవి గారు ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫర్ ద బెస్ట్ యాక్టర్ కి గాను గెలుచుకున్నారు. వెల్, సినిమా విషయానికి వస్తే బోస్ చాలా పాట్రియాటిక్ పర్సన్ అన్నమాట. అక్కడుండే లోకల్ మార్కెట్ గురించి, అట్లానే ఆ వర్కర్స్ గురించి నిరంతరం కష్టపడుతూనే ఉంటారు అండ్ ఫైట్ చేస్తూనే ఉంటారు. ఆత్మ అనే ఒక అండర్ వరల్డ్ డాన్ అన్నమాట. ఆ లోకల్ మార్కెట్ ని కబ్జా చేయాలని చూస్తూ ఉంటాడు. అతనికి అగేన్స్ట్ గా మన బోస్ ఫైట్ చేస్తారు. ఇదంతా కూడా చాలా కీన్ గా సీఎం చూస్తారు. అతను ఎంత డెడికేటెడ్ గా ఉన్నాడు, పేదవాళ్ళకి ఎట్లా సహాయపడుతున్నాడు ఏంటి అంతా చూసి ఆయనని రాజకీయాల్లో ఎంటర్ అవ్వమని చెప్తారు. పొలిటీషియన్ గా మారితే ఆయన ఇంకా ఎన్నో చేయొచ్చని మోటివేట్ చేస్తారు. చిరంజీవి గారు ఆ టైంలో ఒప్పుకుని హీ టేక్స్ చార్జ్ ఆఫ్ అ స్పెషల్ బ్రాంచ్ ఆఫ్ కమాండోస్ అండ్ డిస్ట్రాయ్స్ ఆత్మాస్ ఇల్లీగల్ ఆపరేషన్స్. కడుపు మంటతో రగులుపోతున్న ఆత్మ ఏదొకటి బోస్ ని చేయాలి అని చెప్పేసి బోస్ వాళ్ళ చెల్లిని ఒక తప్పుడు కేసులో బుక్ చేస్తారు. తను పట్టుపడేలాగా అంతా ప్లాన్ చేస్తాడు. తను నిజంగా ఏ తప్పు చేయలేదు. ఇదంతా చూసిన తాను కోర్ట్ మెట్ల దగ్గర సూసైడ్ చేసుకుంటది. ఈ పొజిషన్ లో ఉండి నేనే నా చెల్లిని కాపాడుకోలేకపోయాను, ఈ దేశాన్ని ఏముదరిస్తాను అని చెప్పేసి బోస్ ఆ పొజిషన్ కి రిజైన్ చేస్తారు. ఆత్మపై ఒక రివెంజ్ తీర్చుకుంటారు. తర్వాత తన పాత జీవితానికి వెళ్తారు ఆ మార్కెట్ లోకి. ఇదంతా అయినాక ఏమైతుంది, బోస్ లాంటి వారు మళ్ళీ పాలిటిక్స్ లోకి రావడం ఎంత ఇంపార్టెంట్ అని మీకు అనిపిస్తుంది. వెల్, అసలు సినిమాలో ఏమై ఉంటది ఇదంతా తెలియాలంటే ఒకసారి సినిమాని రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా ముఠా మేస్త్రి.